ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో మా దేవా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాతో సహవాసం చేస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతులలో, వాక్య సందేశంలో మీరుండి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనల పుస్తకంలో నుండి 383వ కీర్తన మొదటి చివరి వచనాలను పాడుకుందాం. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుమూక నిన్ను జుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శత్రుమూక నిన్ను జుట్టుకొని సిలువ పైన నిన్ను జాంపగను. శాంతముతో నీ శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, ఈ దిన ధ్యానములో దేవుడు మన ఎడల ఆశించినటువంటి ఒక ఆశను గురించి మనము ధ్యానం చేద్దాం. మన ఎడల ఆయనకున్నటువంటి ప్రణాళిక, మనము ఏమై ఉండాలి, మనం ఏమి చేయాలి అనే అంశాన్ని గురించి గ్రంథంలో మనకు చెప్పిన సంగతులను మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రియ శ్రోతలకు క్రీస్తు నామంలో మరీ శుభములు తెలియజేస్తూ, ఈ దినకాల వర్తమానము ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఈ దినంలో చదువుకున్నటువంటి ఈ వచనములో దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల భూమిని నిండించి, ఇదే అంశాన్ని ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుని యొక్క ఉద్దేశము మానవుని ఎడల నింపబడటము, నిండి ఉండటము అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో దేవుడు
తన యొక్క దర్శనములు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము తన యొక్క దర్శనములో భక్తుడైనటువంటి యెషయాకు ఇస్తున్న దర్శనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండటము అన్నది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే 3వ వచనములో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ దినపాఠంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే, నింపబడి ఉండుట, నిండి ఉండుట అన్నది మానవుని ఎడల దేవుని యొక్క ఉద్దేశంగా మనం గమనించగలుగుతున్నాం. ఈ యొక్క ఉపవాస ప్రార్థనా దినం నాడు మన యొక్క జీవితాల్లో మనం ప్రభు పాదాల దగ్గరికి వచ్చినటువంటి మన బ్రతుకుల్లో మన యొక్క స్థితిలో మనము నింపబడాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి అంశాన్ని కానీ మనం గమనించినట్లయితే, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ఇక్కడ మొదటి నింపుదల మనలను ఆస్తికి కర్తలుగా చేయాలని, మన నిధులను నింపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. బైబిల్ గ్రంథంలో ఒక మంచి సంగతి మనం చూడగలుగుతాము. రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో కానీ మనం చూసినట్లయితే, మనందరికీ తెలిసినటువంటి ఓ సంగతి, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవానందు భక్తి గలవాడయుడని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, ప్రవక్త అయిన ఎలీషా ఒక గృహానికి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క దాసుని భార్య ప్రవక్త అయిన ఎలీషాకు చెప్తున్న సంగతి ఏమిటంటే, అప్పుల వారు నా బిడ్డలను వారు పనివారిగా దాసులుగా తీసుకొని వెళ్ళడానికి వారు ఇష్టపడుతున్నారు అని అప్పుల బాధలో ఉంటూ ఉన్న పరిస్థితి. ఇక్కడ మన వాగ్దానం చూస్తున్నాము, నన్ను ప్రేమించు వారికి ఆస్తికి కర్తలుగా చేయుదును, వారి నిధులు నింపెదను అని. ఇక్కడ చూస్తున్నట్లయితే దాసుడు యెహోవా యందు భయభక్తులు గలవాడు అని ఇక్కడ రాయబడ్డది. వింటున్నారు కదూ? భయభక్తులు గలవాడు, భక్తి గలవాడు అనడానికి నిర్వచనం ఏమిటంటే, భక్తి అనగా అర్థం ఏమిటంటే చెడును అసహించుకోవడమే భక్తి. కాబట్టి ఇక్కడ ఈ ప్రవక్త యొక్క శిష్యుల్లో ఈ యొక్క శిష్యుడు ఏమై ఉన్నాడు అంటే, చెడుని అసహించుకునేవాడుగా ఉన్నాడు. చెడుని అసహించుకోవడం వలన దేవునికి మనము దగ్గరగా ఉండగలుగుతాము అన్న సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న కుటుంబమును ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకొని తన ప్రవక్తను పంపించేటప్పుడు, ఈ యొక్క ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏమున్నది అని అడిగేటప్పుడు ఆ స్త్రీ ఒక మాట చెప్తూ ఉంది. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదియూ లేదని. ఇక్కడ చూడండి, అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవని ఒక తట్టు ఉంచమని ఆమెతో సెలవీయగా, 6వ వచనములో పాత్రలన్నీ నిండినవి. ఇక్కడ చూసినట్లయితే నూనె పాత్రలు, ఆ ఇంటిలో ఉన్న పాత్రలన్నీ నింపబడ్డాయి అనగా ఆ యొక్క నూనె అన్ని తన అప్పులు తీర్చుకునే పరిస్థితి, దాస్యరికము నుండి తన బిడ్డలను విడిపించుకునే పరిస్థితి. నూనె దేనికి గుర్తుగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఇక్కడ ఈ సత్యాన్ని మనం గమనించాల. కాబట్టి మొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఆయన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేసేను. 7వ వచనములో ఆమె దైవజనుడైన అతని ఎదుగు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను
అనగా ఆ ఇంటికి ఆస్తి కలిగింది, వారి నిధులు నింపబడ్డాయి. దేవుని యొక్క ఉద్దేశము, నీవు ఆయన్ని ప్రేమించేవనిగా ఉంటే నీ ఆస్తి, నీ నిధులు నింపబడతాయి అన్న సత్యాన్ని మనం ఎరగాలి. రెండవదిగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు ఇక్కడ చాలా మంచి మాట చెప్తున్నారు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. వింటున్నారు కదూ? ఈ దినకాలంలో ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొన్నటువంటి నా జీవితాల్లో ఆర్థికమైన సమస్యలు అవి తొలగింపబడాలి అంటే మనము ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచదను. ఈ దినాల్లో మనందరి జీవితాల్లో చాలా రకమైనటువంటి అలసట్లు ఉంటున్నాయి. బిడ్డల వలన అలసిపోయిన వారు, సమస్యల వల్ల అలసిపోయిన వారు, రోగాల వలన అలసిపోయిన వారు, రకరకాలుగా అలసిపోయిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వారు అలసి శ్రమ పడుతున్నారు, కానీ శ్రమకు తగ్గ ఫలము దొరకట్లేదు. కష్టపడుతున్నారు, కానీ కష్టానికి తగిన ఫలం దొరకట్లేదు. కనుక అలాంటి పరిస్థితిలో ఓ మంచి సంగతిని ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 5వ అధ్యాయము 7వ వచనంలో చాలా మంచి సంగతి ఇక్కడ ప్రభు ఒక మంచి సంగతిని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆయన చాలించిన తరువాత, నీవు దోణిని లోతుకి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, రాత్రంతా మేము అలసిపోయాము, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయమని వారికి సంజ్ఞలు చేసి, వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అక్కడ విధవరాలిల్లు నూనెతో నింపబడ్డది. ఇక్కడ నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల యొక్క స్థితిలో వారి పడవలు చేపలతో నింపబడ్డాయి అనే సంగతిని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి సంగతిలో మనం చూస్తే దేవునిని ప్రేమించటము. రెండవ సంగతిలో మనం గమనించినట్లయితే దేవుని మాట చొప్పున చేయటం. ఇదిగో మీరు లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, అనగా యేసుక్రీస్తు ప్రభు వారి మాట వారు వినేటట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాము. వారు చేపలతో వారి పడవలు నింపబడేటట్లుగా మనము ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా. అలాగే చాలా మంది జీవితాల్లో ఈ ఉపవాస ప్రార్థనలో స్వస్థత లేని పరిస్థితులు, రోగగ్రస్తమైన స్థితిలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మనందరికీ తెలిసిన ఓ మంచి సంగతి. 12 ఏండ్ల నుండి రక్తస్రావము చేత బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూడగలుగుతాం. ఆ స్త్రీ యేసు వస్త్రములు ముట్టిన వెంటనే నేను బాగుపడదను అని అనుకుంది కదూ. ఆ వస్త్రాలు ఆమెను తాకిన తరువాత, ఆమె ఆ వస్త్రాలను తాకిన తరువాత జరిగే సంగతిని మనం ఇక్కడ చూద్దాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే, ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి, అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నారు, నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని. కనుక ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన వస్త్రాలు మనలను తాకాలి, ఆయన వస్త్రాల చేత మనము నింపబడాలి. అంతేకాకుండా 3వ వచనములో ఆయన మహిమతో నిండుట ద్వారా ఆమె స్వస్థతను చూడగలిగింది. వింటున్నారు కదూ. మొదటి విషయంలో కరువు నుంచి విడిపింపబడ్డారు. రెండవ అంశంలో వారి అలసి ఉన్న ప్రాణాలు తృప్తిపరచబడ్డాయి. 3వ అంశంలో వారు స్వస్థత పొందిన వారిగా ఉన్నారు. 4వ అంశంలో ముగించుకుందాం. 4వ అంశంలో అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనంలో ఇక్కడ ఒక గొప్ప భక్తుడు జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమం, మనందరికీ తెలుసు, ఒక గొప్ప సువార్తికుడు,
యేసుక్రీస్తు ప్రభువారి కన్నా ఎక్కువ శ్రమలను అనుభవించినటువంటి వ్యక్తి జీవితంలో చూద్దాము. 17వ వచనము, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. 4వదిగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. మొదటిగా నూనెతో నింపబడ్డది, 2వదిగా చేపలతో నింపబడ్డది, 3వదిగా స్వస్థతతో వస్త్రముతో నింపబడి స్వస్థతను పొందగలిగేదిగా, మహిమను పొందగలిగేదిగా మనం చూడగలిగాము. 4వదిగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. వింటున్నారు కదా శ్రోతలు? ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనేది నీ జీవితంలో లేకపోతే, నీ జీవితంలో దేవుని వానిగా నువ్వు లెక్కించబడవు అన్న సత్యాన్ని నువ్వు ఎరగాలి అని క్రీస్తు పేరిట నేను మనవి చేస్తున్నాను. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 17వ వచనంలో మనము పరిశుద్ధాత్మతో నింపబడేటప్పుడు జరిగే సంగతి నేను మీ ముందు ఉంచుతాను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, ఉల్లాసముతో సంతోషముతో మన హృదయాలను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. పరిశుద్ధాత్మను పొందుట ద్వారా మనం ఏం చూడగలుగుతున్నామంటే ఉల్లాసముతో నింపబడతాం. అపొస్తలుల కార్యములు 2:28 కూడా ఈ వచనాన్ని మనం చూడగలుగుతాము. ఒకసారి మనం అపొస్తలుల కార్యములు 2:28 చూసినట్లయితే ఇక్కడ ఈ సంగతి మనము గమనించగలుగుతాం. 2వ అధ్యాయము 28వ వచనంలో, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. దేవుని యొక్క జీవ మార్గం. ఈ జీవ మార్గం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధాత్మ దేనికి గుర్తుగా ఉందో ఇక్కడ తెలియజేస్తున్నాను. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి, ఎవడైనా తప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి తప్పు తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను గూర్చి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి కడుపులో నుండి జీవజలపు ఊటలు పారును అనే సంగతిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక 4వదిగా మనం దేంతో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎప్పుడైతే ఇలా నింపబడతామో మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించే ఒక గొప్ప సంగతి రోమాపత్రిక 15:13 వచనంలో ఎలా సెలవిస్తున్నాడు, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. గమనించారా? పరిశుద్ధాత్మ ద్వారా నీకు నాకు, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా దేవుడు నీకు నాకు ఇచ్చేది ఏమిటి అంటే ఆనందము, సమాధానము. ఎక్కడ మనం కొనుక్కోవడానికి దొరకదు. ఇది దొరికే ఏకైక స్థలము, నిత్య జీవము అనుగ్రహింపబడగలిగిన స్థలము ఒక పరలోక రాజ్యం మాత్రమే అనే సత్యంతో మనము ఈ దినకాలంలో పరిశుద్ధాత్మతో నింపబడడానికి మనం సిద్ధపడాలి. ఇది ఎలా పొందుకోగలుగుతామంటే సువార్తలలో తెలియజేస్తున్నాడు, పరిశుద్ధాత్మను అడుగువానికి నిశ్చయముగా దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించును అనే మాట మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. పరిశుద్ధాత్మను అనుగ్రహించు వారికి, ఎవరైతే అడుగుతారో, ఎవరైతే దేవుణ్ణి అడిగి వాటిని పొందుకుంటారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ నిశ్చయముగా దేవుడు తన బిడ్డలకు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని
మనం ఇక్కడ నేర్చుకోగలుగుతున్నాం. కనుక మనం దేనితో నింపబడడానికి ఇష్టపడాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇష్టపడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. మా జీవితాలలో మేము నింపబడే వారంగా, ఇదిగో నింపుడి, ఫలించుడి, వృద్ధి పొందుడి అని మీరు చెప్పిన మాటను బట్టి నింపబడే అనుభవంలో మేము ఉండడానికి సహాయం చేయమని, ఇదిగో ఈ వర్తమానాన్ని వింటున్న బిడ్డలందరి జీవితాల్లో వారు నింపబడేటట్లు మీ కృపాహస్తాలు తోడుగా ఉంచమని యేసునామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కనికరమును, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం తల వచ్చిన మనందరికీ తోడయుండి నిండారుగా దీవించి నిండుగా దీవింపబడేటట్లు సహాయము చేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.